డేటా సెంటర్స్ ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఈ మధ్య డేటా సెంటర్స్ గురించి ఒక చిన్న స్పెక్యులేషన్ అండి, లేకపోతే ఊహాగానం వాట్ ఎవర్ ఇట్ మే బి. డేటా సెంటర్స్ కన్సప్షన్‌కి ప్యూర్ వాటర్ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది డేటా సెంటర్స్. హ్మ్. సో, దట్ మే లీడ్ మనకి ఫ్యూచర్‌లో డ్రింకింగ్ వాటర్‌కి ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. డేటా సెంటర్స్ వల్ల చాలా డ్రామాటికల్ డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. అండ్ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది. ఇస్ ఇట్ సో అండి? అంటే ఒకవేళ ఉంటే ఎంత స్థాయిలో ఉంటుంది? లేకపోతే ఇది జస్ట్ ఊహాగానంగా మాత్రమే అనుకోవాలా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో? దట్ ఈస్ ట్రూ. యాక్చువల్లీ డేటా సెంటర్స్‌కి ఏందంటే ఎనర్జీ ఒకటి మెయిన్ కావాలి. హ్మ్. కంటిన్యూస్‌గా, నిరంతరంగా అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై. హ్మ్. హ్మ్. సెకండ్ థింగ్ ఈజ్ కూలింగ్ చేయాలి దాన్ని. ఓకే. కూలింగ్ చేయాలంటే దానికి వాటర్ వాడుతుర్రు. హ్మ్. అంటే యూజువల్‌గా ఏమైతది, ఇవన్నీ కూడా మనకు లైక్ రూరల్ ఏరియాస్‌లో ఉన్నాయి ఇవి ఫర్ ఎగ్జాంపుల్. అంటే లోకల్ అగ్రికల్చర్ గానీ, అక్కడ లోకల్ ఎగ్జిస్టింగ్ పాపులేషన్ గానీ, వాళ్ళు ఏదైతే లోకల్ వాటర్ రిసోర్సెస్ ఉంటాయో, హ్మ్. హ్మ్. లేదా పైప్‌లైన్‌లు ఏవన్నా సప్లై సిస్టమ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఒక సిటీకి ఇయ్యాల్సినయి, దాన్ని హ్మ్. డైవర్ట్ చేస్తారు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా అక్కడ ఏమైతది, మనకు ఈ యొక్క డెఫిసిట్ అనేది కనబడుతది. హ్మ్. హ్మ్. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూయస్ థింగ్. ఓకే. అండ్ మెయింటైనింగ్ దెమ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్.